ఒక ఆడదానిగా పుడితే ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే తల్లిదండ్రులైనా ఉండాలి, లేదా ప్రాణంగా ప్రేమించే భర్త అయినా ఉండాలి. ఈ రెండూ లేని ఆడదాని జీవితం నరకం కంటే ఘోరంగా ఉంటుంది. అందులో ఇంకా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అయితే ఇంకా ఘోరం అండి. కనీసం ఉన్న ఇంట్లోనైనా పుట్టినిల్లు కానీ అత్తిల్లు కానీ గొప్పగా ఉన్న ఇల్లు అయితే ఏదో కొంచెం కొంచెం మనశ్శాంతి అయినా ఉంటుందేమో, కానీ అదే మిడిల్ క్లాస్ జీవితాల్లో అయితే నరకం కంటే ఘోరంగా ఉంటుంది వాళ్ళ జీవితం. అసలు నన్ను అడిగితే ఆడ పుట్టుకనే వేస్ట్ అండి. నిజంగా అట్లనే అనిపిస్తుంది ఒక్కొక్కటి చూస్తే. తెలిసి తెలియని వయసులో పెళ్ళిళ్ళు చేస్తే, చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేస్తే ఆరోగ్యం పాడైపోతుంది. అలాగే ఆ లేత మనసులో చిన్నప్పుడు పెళ్ళైన కొత్తలో జరిగిన సంఘటనలు ఉంటాయి చూడండి, అవి ఆ జీవితాంతం మర్చిపోరు. అవి అట్లనే ఉంటాయి మనసులో, తొలుస్తూనే ఉంటాయి మనిషిని. ఆ ఆడదాన్ని తొలుస్తూనే ఉంటాయి ఆ జరిగిన విషయాలన్నీ, ఎప్పటికీ మర్చిపోదు. అందుకే నేనంట చిన్న వయసులో అసలు పెళ్ళిళ్ళే చేయొద్దు. నిజంగా మన పిల్లలు బాగుండాలి అని కోరుకునే వాళ్ళైతే తొందరగా పెళ్ళి చేయొద్దు. తొందరగా పెళ్ళి చేసినామా మన బాధ్యత తీరిపోయిందా, మన బరువు తీరిపోయిందా అనే ఆ డైలాగ్ అంటారు చూడండి, అది నాకు చాలా కోపం వస్తుంది. అంటే మీ బరువు తీరుకొని వాళ్ళ తల మీద బరువేసినట్టే, ఆడదాని తల మీద బరువేసినట్టే, జీవితాంతం ఒక పెద్ద బండరాయిని నెత్తిలో పెట్టుకొని బ్రతుకుతున్నట్టే ఉంటుంది ఆడదాని జీవితం. ఆడవాళ్ళు దేవతలు, వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని మంచిగా చూడాలి, ఇవన్నీ చెప్పుకోవడానికే మాటలకే బాగుంటాయండి. ఆచరించడానికి ఎవ్వరు ముందుకు రారు, చెప్పడానికి మాత్రం బాగుంటాయి. ఇంకా ఉన్న ఇంట్లో అయితే ఇవన్నీ సమస్యలు ఉండవా అని మీకు అనిపించవచ్చు, ఉంటాయి. అక్కడ ఈ రెంట్ కట్టాలి, ఇది లేదు అది లేదు, అప్పు కట్టాలి, ఇవన్నీ ఉండకపోవచ్చు. మిడిల్ క్లాస్లో అయితే ఇవి ఉంటాయి ఖచ్చితంగా. నెల రాగానే రెంట్ కట్టాలి, ఆ బిల్లు కట్టాలి, ఈ బిల్లు కట్టాలి, ఆ ఖర్చులేని ఈ ఖర్చులేని ఇగో ఈ లెక్కలు ఉంటాయి మిడిల్ క్లాస్ వాళ్ళకి. అదే ఉన్న వాళ్ళకైతే వాళ్ళకు ఒక రకమైన సమస్యలు ఉంటాయి అన్నీ. అత్తగారి ఇల్లు బాగుంది ఇల్లు అనుకో, తల్లిగారి ఇల్లు జర మామూలు ఇంట్లో నుంచి పోయిందనుకో, ఇంకా అక్కడ పోయినాక ఉంటుందంటే ఏముంటుందంటే, దాని అమ్మగారికి ఏం గతి ఉంది, ఏం గతి లేదు, మేము దొరికినాం కాబట్టి సరిపోయింది అని చెప్పేసి అట్లా బిల్డప్ ఇస్తారు. అదే ఉన్నింట్ల నుంచి మామూలు ఇంట్లో పోయిందనుకోండి, జర బాగా మిడిల్ ఉన్నారనుకోండి, దానికి బాగా అమ్మగారు బాగున్నారు కాబట్టి దానికి పొగరు, బాగా పొగరు చూపిస్తుంది అని చెప్పేసి అట్లుంటుంది. ఎట్లా ఉన్నా కష్టమే అండి ఆడవాళ్ళ జీవితానికి. ఏందో దేవుడు కొంచెం ఆడవాళ్ళ రాతని కొంచెం మార్చుంటే బాగుంటుంది.